వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. ఏజెన్సీ ప్రాంతంలో మమ్మల్ని పడేశారు, మా గోడు వినండి అంటూ మా విఎస్టీ న్యూస్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ మహాలక్ష్మికి గోడు వెళ్లబోసుకున్నారు కొంతమంది టీచర్లు. ఆ వివరాలు చూద్దాం. 400 మంది టీచర్లు ఒకేసారి బదిలీ చేశారట. వారు నారా లోకేష్ గారికి చెప్పడానికి వచ్చారు. మరి వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటో వారి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాము. ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటమ్మా మీ సమస్య? మేము 2023 మైదాన ప్రాంతాల నుంచి ఏజెన్సీ ప్రాంతాలకి బదిలీ అయ్యామండి. కానీ చాలా అక్కడ మాకు 117 జీవో రద్దు అవడంతో ఇక్కడ నుంచి అక్కడ బదిలీ చేశారు. వయసుకి రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాము, వయసు మళ్ళీపోయాము. ఆ ఏజెన్సీ ప్రాంతంలోని వాగులు, వంకలు, కొండలు, సరైన రహదారులు లేక చాలా ఇబ్బంది పడి వెళ్తున్నాము. చాలా వచ్చేసరికి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మా యందు దయించి మాకు కిందకి దించవలసిందిగా మేము కోరుచున్నాం. ఎంతమంది టీచర్స్? 350 మంది అండి. ఒకేసారి బదిలీ చేశారు. ఒకేసారి బదిలీ అయ్యామండి. ఎవరినైనా కాంటాక్ట్ చేశారా మీరు మరి ఈ బదిలీపై? అవకాశం అప్పుడు మనకి ఇప్పుడు నెమ్మదిగా చేసుకుంటున్నామండి. అది ఏ జిల్లాలో లేదు మేడం. ఇలాగా మా వైజాగ్ ఒక్కదానికే ప్రాబ్లం వచ్చింది. ఇలాగా మాకు అసలు మా మైదాన ప్రాంతంలో సెలెక్ట్ అయ్యాము, ఇక్కడే వేయాలి మమ్మల్ని. కాకపోతే మాకేమో ఏజెన్సీలో వేసి చాలా ఇబ్బంది అవుతుంది. మా పిల్లల్ని విడిచిపెట్టి ఆల్రెడీ మేము 98 బ్యాచ్లో మేము అపాయింట్మెంట్ అయ్యామండి. ఆల్రెడీ మేము పాడేరులో చేసామండి. ఏజెన్సీలో ఏవి ఫెసిలిటీ కూడా ఉండదు వెళ్ళడానికి. అంత ఇబ్బందికరమైన ప్లేసుల్లో వేస్తారు. చాలా ఇబ్బంది పడుతున్నాం. లోకేష్ గారికి చెప్పడానికి వచ్చాము. ఆయన పెద్ద మనసుతో మాకు దయించి చేస్తారని వచ్చామండి. 98 బ్యాచ్లో మేము ఆల్రెడీ ఒకసారి గిరిజన ప్రాంతానికి వెళ్ళామండి. ఇది రెండోసారి మేము వెళ్ళడం. 98 అపాయింట్మెంట్ అండి నాది. 56 ఇయర్స్ ఇప్పుడు నాకు. ఈ ఏజ్లోని ఆ ప్రాంతాల్లో పనిచేయడం అంటే చాలా కష్టం. ఆరోగ్య పరిస్థితులు బాగుండటం లేదు. అలాగే ఫ్యామిలీని వదిలిపెట్టి మేము అక్కడ ఉండాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అండి. ఒక బస్ ఫెసిలిటీ కానీ, రోడ్డు కానీ ఏమి ఉండవు. వర్షాలు వస్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో మేము ట్రాన్స్ఫర్ చేశారు. లాస్ట్ ఇయర్ 2023 జూన్ మేము అక్కడ జాయిన్ అయ్యామండి. లాస్ట్ ఇయర్ జగన్ ప్రభుత్వంలో మమ్మల్ని అక్కడికి పంపించారు. మా మీద కక్ష సాధింపు చర్యగా చేసినట్టుగా అనిపించింది. 98 డిఎస్సిలో అయితే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అక్కడికి లేడీస్ అందరినీ ఏజెన్సీకి పంపించకుండా కిందనే ఇచ్చారు అప్పుడు. కానీ ఈ ప్రభుత్వం, మన జగన్ గారి ప్రభుత్వంలో మమ్మల్ని అందరు లేడీస్ మొత్తం 350 మంది, జీమాడుగుల మండలంలో 70 మంది ఉన్నాం లేడీస్ని. చాలా ఇబ్బందులు పడుతున్నాం. సో మేము లోకేష్ గారిని దయచేసి మమ్మల్ని కిందకి దించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.